అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫాల్ట్ అండ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్‌లో ఈ డిఫాల్ట్ మోడిఫైయర్‌కి, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మోడిఫైయర్‌కి గల తేడాలు ఏంటి? ఓకే. వాటి మధ్యల డిఫరెన్స్ అదే తేడా ఏంటి అనేదే క్వెషన్ అండి. అయితే ఈ క్వెషన్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి మోడిఫైయర్స్ అంటే ఏంటి అనేది అర్థం కావాలి. మోడిఫైయర్స్ అంటే ఏంటండి జావాలో? జావాలో మోడిఫైయర్స్ అంటే ఏం లేదండి. ఈ మోడిఫైయర్స్ అనేటి కీవర్డ్స్ అన్నట్టు. జావాలో చాలా కీవర్డ్స్ ఉంటాయి. మోడిఫైయర్స్ కూడా కీవర్డ్సే అండి. ఈ కీవర్డ్స్ మనము వేరియబుల్ ముందటనో, మెథడ్స్ ముందటనో, క్లాసెస్ ముందటనో రాయొచ్చు. ఓకే. రాయడం వల్ల వాటి యొక్క ఒరిజినల్ బిహేవియర్, వేరియబుల్ ఎలా అయితే బిహేవ్ చేయాలో, మెథడ్ ఎలా అయితే బిహేవ్ చేయాలో, క్లాస్ ఎలా అయితే బిహేవ్ చేయాలో మారిపోతుంది. ఓకే. ఆ ఒరిజినల్ బిహేవియర్ మారిపోతుంది, మాడిఫై అయిపోతుందండి. అందుకోసం వీటిని మాడిఫైయర్స్ అంటాం. మనకి రెండు రకాల మాడిఫైయర్స్ ఉన్నాయండి జావాలో. ఒకటి వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాము కేటగిరీని. ఇంకో కేటగిరీని వచ్చేసి నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ అని పిలుస్తాము. అయితే యాక్సెస్ మాడిఫైయర్స్ లో మనకి 4 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి పబ్లిక్, ప్రైవేటు, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్. ఈ మాడిఫైయర్స్ ని మనం యాక్సెస్ మాడిఫైయర్స్ ఎందుకు అంటున్నామండి? ఈ యొక్క మాడిఫైయర్స్ ని మనం వేరియబుల్స్ కానీ, మెథడ్స్ కానీ, ఓకే, క్లాసెస్ ముందట పెట్టడం వల్ల వాటి యొక్క యాక్సెస్ బిహేవియర్, ఓకే, అనేది మాడిఫై అయిపోతుంది, చేంజ్ అవుతుంది. ఓకే. ఒరిజినల్ గా ఏదైతే యాక్సెస్ ఉందో అది మాడిఫై అయిపోతుంది. మనం ఇలాంటి యాక్సెస్ మాడిఫైయర్స్ ని ఆ వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్ ముందర ప్రొవైడ్ చేయడం వల్ల, పెట్టడం వల్ల. ఓకే. నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్ లో ఏంటండి, మనకి స్టాటిక్, ఫైనల్ అండ్ అబ్స్ట్రాక్ట్ అని 3 ఉన్నాయండి. ఇవి కూడా మనం వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ ముందర పెట్టడం వల్ల యాక్సెస్ సంబంధించిన బిహేవియర్ చేంజ్ అవ్వదండి. యాక్సెస్ కాకుండా వేరే ఏదో బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఓకే. ఈ సెషన్ లో నేను మీకు ఈ మాడిఫైయర్స్ అన్ని నేను వివరిస్తలేనండి. ఎందుకంటే క్వశ్చన్ వేరే, ఇక్కడ ఆన్సర్ వేరే అయిపోతుంది. ఓకే. ఈ పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ ఎట్లా ప్రైవేట్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్పను ఈ సెషన్ లో. ఓకే. స్టాటిక్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్ నేను ఆన్సర్ చేయను. ఇక్కడ ఆన్సర్ చేయాల్సింది ఏంటి, ఈ మాడిఫైయర్స్ లో రెండు రకాలు ఉన్నాయి. ఆ ఉన్న ఫస్ట్ రకంలో యాక్సెస్ మాడిఫైయర్స్ లో మనకి డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అని రెండు ఉన్నాయండి. డిఫాల్ట్ అండ్ ప్రొటెక్టెడ్ అని రెండు ఉన్నాయి. వాటి మధ్యలో తేడాలు ఏంటి, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ మధ్యలో తేడాలు ఏంటి? డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ కి, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ కి తేడా అయింది. రెండు ఒకటేలాగా పనిచేస్తాయండి, కాకపోతే కొంచెం చిన్న తేడా ఉంది. అందుకోసమే ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారండి. ఓకే. డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ కి, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ కి తేడాలు ఏంటి అని అడుగుతారు. నేను మీకు క్లుప్తంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ఆల్రెడీ ఉందండి. చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. ఫస్ట్ డిఫాల్ట్ మాడిఫైయర్కి వెళ్ళండి. డిఫాల్ట్ మాడిఫైయర్ లో ఏంటంటే అది ప్యాకేజ్ లోపట ఈ డిఫాల్ట్ మాడిఫైయర్ ప్రొవైడ్ చేసిన క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్ ని ప్యాకేజ్ లోపల వాడితే డిఫాల్ట్ మాడిఫైయర్ వచ్చేసి పబ్లిక్ లాగా పనిచేస్తుంది. ఓకే. అదే డిఫాల్ట్ మాడిఫైయర్ ని నేను ప్యాకేజ్ అవుతాల, ఓకే, ప్యాకేజ్ లోపల కాకుండా ప్యాకేజ్ బయట నుంచి నేను యాక్సెస్ చేస్తే డిఫాల్ట్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన వేరియబుల్స్, క్లాసెస్, మెథడ్స్ ని అవి ప్రైవేట్ యాక్సెస్ చేయలేమండి. ప్రైవేట్ అంటే ఏంది, ప్రైవేట్ అంతే, క్లాస్ లో వరకే, క్లాస్ బయట యాక్సెస్ చేయలేము. అలా ప్యాకేజ్ బయటనేమో ప్రైవేట్ లాగా పనిచేస్తుంది డిఫాల్ట్ అనేది, ప్యాకేజ్ లోపటేమో పబ్లిక్ లాగా పనిచేస్తుంది. ఓకే. కానీ మరి ప్రొటెక్టెడ్ ఎలా ఉంటుందండి అంటే, ప్రొటెక్టెడ్ కూడా ఇంచుమించు ఇలానే డిఫాల్ట్ మాడిఫైయర్ లాగానే ఉంటుందండి. కానీ చిన్న తేడా ఉంది. ఆ చిన్న తేడా మీకు చెప్తాను. ప్రొటెక్టెడ్ మాడిఫైయర్స్ మనము ఒక వేరియబుల్, క్లాస్, మెథడ్స్ ముందర ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ మనం స్పెసిఫై చేస్తే, ఓకే, ఆ ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్ ని అదే ప్యాకేజ్ నుంచి మనం యాక్సెస్ చేస్తే, ఆ ప్యాకేజ్ లోపటి నుంచి యాక్సెస్ చేస్తే, ఓకే, అది పబ్లిక్ లాగా పనిచేస్తుంది. ఓకే. ప్యాకేజ్ అవుతాల, ఓకే, అంటే ప్యాకేజ్ బయట నుంచి మనం యాక్సెస్ చేస్తే ఈ యొక్క ప్రొటెక్టెడ్ మాడిఫైర్ స్పెసిఫై చేసిన వేరియబుల్స్, క్లాసెస్ అండ్ మెథడ్స్ ని అది ప్రైవేట్ లాగానే పనిచేస్తుంది. ఇక్కడ డిఫాల్ట్ కూడా ప్రైవేటే కదా, బయట నుంచి ప్యాకేజ్ బయట నుంచి డిఫాల్ట్ కూడా ప్రైవేటే. అట్లనే ప్రొటెక్టెడ్ కూడా ప్రైవేటేనండి. కాకపోతే ఈ ప్రైవేట్ కాకుండా పబ్లిక్ కూడా ఉంటుందండి. ప్యాకేజ్ బయట నుంచి ప్రైవేట్ ఉంది. నార్మల్ క్లాస్ అయితే అది ప్రైవేట్ అండి. కాకపోతే చైల్డ్ క్లాస్ ఉన్నాయి అనుకోండి, ప్యాకేజ్ అవతల
ప్యాకేజ్ బయట నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఒకవేళ ఆ క్లాస్ వచ్చేసి ప్యాకేజ్ బయట ఉన్న క్లాస్ వచ్చేసి ఒకవేళ ఈ యొక్క క్లాస్ ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన వేరియబుల్స్ మెథడ్స్ క్లాసెస్ ఉన్న క్లాస్ ఈ యొక్క చైల్డ్ క్లాస్ అనుకోండి, అప్పుడు అది పబ్లిక్ లాగా పనిచేస్తుంది. బయట ప్యాకేజ్ బయట అయినా సరే ప్రైవేట్ లాగా ఉండదు, అప్పుడు పబ్లిక్ లాగా ఉంటుంది. ఓన్లీ ఫర్ చైల్డ్ క్లాసెస్ మాత్రమే ఈ యొక్క ఓకే ఈ యొక్క మనకి ఉందండి, ఆఫర్ ఉందన్నట్టు, ఆఫర్ లాగా. ఓకే, ఇక్కడ ఏ క్లాస్ సంబంధం లేదండి, ప్యాకేజ్ బయట నుంచి నువ్వు యాక్సెస్ చేయలేవు. డిఫాల్ట్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన వేరియబుల్స్ మెథడ్స్ క్లాసెస్ ని ప్యాకేజ్ బయట అలా ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెస్ చేయలేము, ఎందుకంటే అది ప్రైవేట్ లాగా ఉంటుంది. కాకపోతే ప్రొటెక్టెడ్ లో ప్యాకేజ్ బయట నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఏదైతే క్లాస్ నుంచి మనం ఈ ప్రొటెక్టెడ్ మాడిఫైర్ స్పెసిఫై చేసిన వేరియబుల్స్ క్లాసెస్ అండ్ మెథడ్స్ ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ చైల్డ్ క్లాస్ అయితే, ఈ ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ యొక్క క్లాస్ కి ఇది ప్యాకేజ్ బయట ఉన్న క్లాస్ ఒకవేళ చైల్డ్ క్లాస్ అయితే అది పబ్లిక్ లాగా పనిచేస్తుంది. నార్మల్ క్లాస్ అయితే మళ్ళీ ప్రైవేటే. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సేమే ఉంటాయి. కాకపోతే కొంచెం తేడా, ఇక్కడ ప్రైవేట్ అన్ని క్లాసెస్ కి ప్రైవేట్, ఇక్కడ ప్రైవేట్ ఎక్సెప్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. అంటే చైల్డ్ క్లాస్ తప్పితే మిగతా అన్ని క్లాసెస్ కి అది ప్రైవేట్ అండి, చైల్డ్ క్లాసెస్ మాత్రం ప్రైవేట్ కాదు. ఓకే, ఇదండి తేడా, మెయిన్ తేడా ఇదే అండి. ఇది మీకు ప్రాక్టికల్ గా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. దానికోసం నేను ఎక్లిప్స్ ఐడికి వెళ్ళిపోయి, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ నేను ఆల్రెడీ మాడిఫైయర్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ కొన్ని కొత్త ప్యాకేజెస్ క్రియేట్ చేద్దాం మనము. డాట్ 4 అందాం. ఓకే, 4 అని చెప్పేసి ఈ 4 అనే క్లాస్ లో నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటానండి. దా క్లాస్ పేరు వచ్చేసి ఏదో ఒకటి ఇస్తాను. ఏమిద్దాము, డోర్ అని ఇద్దాం, ఏదో ఒకటి. ఓకే, డోర్ అనేది ఒకటి ఇస్తున్నాను. ఓకే, ఫినిష్ చేద్దాము. స్ట్రింగ్ అని చెప్పేసి, లేకపోతే డోర్కి ఏం చేద్దామంటే, నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, ఒక వేరియబుల్ ఒక మెథడ్, శాంపుల్ గా ఒక వేరియబుల్ ఒక మెథడ్ ఇచ్చేస్తానండి. ఇక్కడ ఇంట్ హైట్, డోర్ హైట్ ఎంత హైట్ అనుకుందాం. హైట్ వచ్చేసి ఏదో 300 అనేది ఇస్తున్నానండి ర్యాండమ్ గా, ఒక నెంబర్ అనుకుందాం, ఒక ఏదో నెంబర్. ఓకే, 300 ఏదో ఉంది సైజ్. ఓకే, ఇచ్చేస్తున్నాము. ఇక్కడ మెథడ్ కూడా ఇస్తానండి, పబ్లిక్ వాయిడ్ ఓపెన్ డోర్ అని ఒక మెథడ్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను, డోర్ ఓపెన్ అని ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఇప్పుడు చూడండి, ఈ డోర్ అనే క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంది, 4 అనే ప్యాకేజ్ లో ఉంది. అయితే ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్ బదులు నేను ఫస్ట్ మీకు ఏం చూపిస్తానంటే డిఫాల్ట్ చూపిస్తాను. డిఫాల్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ అని 4 ఉన్నాయి కదా. పబ్లిక్ ఏమో కీవర్డ్ ఉంది, జావాలో పబ్లిక్ అనేది ఒక కీవర్డ్. కానీ డిఫాల్ట్ కి ఏం ప్రొవైడ్ చేయకపోతే, ఈ క్లాస్ ముందట మనము ఏమి మెన్షన్ చేయకపోతే, ఓకే, పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ ఈ క్లాస్ ముందట మనం స్పెసిఫై చేయకపోతే, అప్పుడు ఇది వచ్చేసి ఓకే, ఇది వచ్చేసి డిఫాల్ట్ మాడిఫైర్ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ కూడా చూడండి, ఇక్కడ పబ్లిక్ పెట్టచ్చు, మనం పబ్లిక్ అని పెట్టచ్చు. కానీ ఇక్కడ పబ్లిక్ బదులు ప్రైవేట్ పెట్టచ్చు, లేకపోతే ప్రొటెక్టెడ్ పెట్టచ్చు, లేకపోతే ఏం ప్రొవైడ్ చేయకపోతే డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మెథడ్ లో కూడా అంతే అండి, ఇక్కడ పబ్లిక్ పెట్టచ్చు, ప్రైవేట్ పెట్టచ్చు, ప్రొటెక్టెడ్ పెట్టచ్చు. లేదు నేను ఏ కీవర్డ్ ప్రొవైడ్ చేయలేకపోతే ఇది డిఫాల్ట్ మెథడ్ కిందకి వస్తుందండి. డిఫాల్ట్ మాడిఫైయర్ యాక్సెస్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన మెథడ్ కిందకి వస్తుంది. ఇక్కడ కూడా ఏం మాడిఫైయర్ స్పెసిఫై చేయకపోతే డిఫాల్ట్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన వేరియబుల్ కిందకి వస్తుంది. క్లాస్ ముందర కూడా ఏ మాడిఫైయర్ యొక్క కీవర్డ్ ఇవ్వకపోతే డిఫాల్ట్ మాడిఫైయర్ స్పెసిఫై చేసిన క్లాస్ కిందకి వస్తుందండి. ఓకే, అలా అంతే అండి, ఇంకేం లేదు. ఓకే, డిఫాల్ట్ క్లాస్ ముందర కానీ వేరియబుల్ ముందర కానీ మెథడ్ ముందర కానీ డిఫాల్ట్ మాడిఫైయర్ స్పెసిఫై చేసినట్టే, కీవర్డ్ చేయకపోతే, కీవర్డ్ పెట్టకపోతే, ఏ మాడిఫైయర్ పెట్టకపోతే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇదే ప్యాకేజ్ లో ఏదైతే ప్యాకేజ్ లో డోర్ అనే క్లాస్ ఉందో, అదే 4 అనే ప్యాకేజ్ లో నేను డెమో అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకొని ప్రోగ్రామ్ రన్ చేయడానికి చూస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మెయిన్ మెథడే అని కాదు, ఏ మెథడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, నార్మల్ మెథడ్ కూడా క్రియేట్, పబ్లిక్ వైడ్ శాంపుల్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం, ఈ యొక్క డెమో క్లాస్ లో ఉన్న శాంపుల్ మెథడ్ లో మరి నేను ఈ క్లాస్ ని యాక్సెస్ చేయొచ్చా అంటే, ఎట్లా ప్రూవ్ చేయాలంటే ఈ క్లాస్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇది కూడా ఒకటే ప్యాకేజ్ లో ఉంది చూడండి, డెమో కూడా 4 ప్యాకేజ్ లోనే ఉంది, డోర్ కూడా 4 ప్యాకేజ్. ఒకటే ప్యాకేజ్ ఉన్నప్పుడు వేరే క్లాస్ నుంచి అయినా సరే మనము డిఫాల్ట్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పాను మీకు. ఓకే, అదే ప్యాకేజ్ లో ఒకవేళ యాక్సెస్ చేస్తే అది పబ్లిక్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ డిఫాల్ట్ ఉన్నా కానీ
ఈ క్లాస్ కూడా అదే ప్యాకేజ్ లో ఉంది కాబట్టి పబ్లిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ పెట్టకుండా అది పబ్లిక్ అండి. డోర్ అనే దానికి నేను చూడండి డోర్ డి ఈజ్ ఈక్వల్ టు న్యూ డోర్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి డాట్ హైట్, హైట్ కూడా యాక్సెస్ చేశానండి. ఎందుకు? ఇక్కడ డిఫాల్ట్ మాడిఫైర్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ లో అవుతుంది. ఓకే, అదే ప్యాకేజ్ లో అవుతుంది, పబ్లిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి యాక్సెస్ చేసిన ఏదైనా ఎర్రర్ వస్తుందో రావట్లేదు. అట్లనే డి డాట్ ఓపెన్ డోర్, ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా ఓపెన్ డోర్ మెథడ్ ని కూడా కాల్ చేస్తున్నాను. ఏమైనా ఎర్రర్ వచ్చిందా? యాక్సెస్ గురించి ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. ఎందుకంటే డిఫాల్ట్ క్లాస్ కానీ డిఫాల్ట్ వేరియబుల్ కానీ డిఫాల్ట్ మెథడ్ కానీ పబ్లిక్ లాగా పనిచేస్తాయి విత్ ఇన్ ద ప్యాకేజ్. అయితే ప్యాకేజ్ లోపట్నే ఉంటాయి. ఈ డెమో క్లాస్ కూడా ప్యాకేజ్ లోపట్నే ఉంది కాబట్టి అది అట్లా పనిచేస్తుంది. సరే అండి, ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ న్యూ ప్యాకేజ్. అది ఆ ప్యాకేజ్ పేరు వచ్చేసి 5 అనే ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం అండి. 5 అనే ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. చేసి ఇది వేరే ప్యాకేజ్ కదా, ఇప్పుడు ఇందులో నేను డెమో అనే క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి. డెమో 2 అని చేస్తాను అదే లేకపోతే. ఓకే, డెమో 2 అని చేసేసి ఫినిష్ కొట్టేసి ఇక్కడ డెమో బదులు డెమో 2 ఉందండి. డెమో 2 లోపల ఈ డెమో 2 వచ్చేసి వేరే ప్యాకేజ్ లో ఉంది చూడండి. ఇప్పుడు 4 ప్యాకేజ్ లో లేదు. ఓకే, డోర్ వచ్చేసేమో 4 ప్యాకేజ్ లో ఉంది. డెమో 2 ఏమో వేరే ప్యాకేజ్ 5 ప్యాకేజ్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి డోర్ ని యాక్సెస్ చేయొచ్చా అంటే ప్యాకేజ్ బయట కాబట్టి, ఈ 4 అనే ప్యాకేజ్ బయట కాబట్టి మనం యాక్సెస్ చేయలేమండి. చూడండి డోర్ డి ఈజ్ ఈక్వల్ టు న్యూ డోర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కూడా పాసిబుల్ కాదండి. ఎందుకంటే చూడండి ఓవర్ చేద్దాం, చూడండి అవ్వట్లేదు. సరే మీరు అనుకోవచ్చు మరి డోర్ అనేది వేరే ప్యాకేజ్ లో ఉంది కాబట్టి ఇంపోర్ట్ చేద్దాం అనుకోవచ్చు. ఇంపోర్ట్ చేసి జనరల్ గా వేరే ప్యాకేజ్ లో ఉంటే ఏ క్లాస్ అయినా సరే యాక్సెసిబుల్ అయినా సరే యాక్సెసిబుల్ కాకపోయినా సరే ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే రాయాలి. ఇంపోర్ట్ అని చెప్పేసి ఏ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము, ఈ ప్యాకేజ్ లో డోర్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడే ఎర్రర్ వస్తుంది. ద టైప్ మోడిఫైయర్ ప్యాక్ ఈస్ నాట్ విజిబుల్. పబ్లిక్ లాగా చేంజ్ చేసుకోండి, అప్పుడు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ మాడిఫైయర్ కాబట్టి అది ప్రైవేట్ లాగా ఉంది కాబట్టి ఇంపోర్ట్ స్టేట్మెంట్ కూడా రాయలేరు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం డోర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఆబ్జెక్ట్ క్రియేట్ ఇవి యాక్సెస్ కూడా చేయలేము. ఎందుకంటే ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ద్వారానే ఇవి యాక్సెస్ చేయాలి కదా, యాక్సెస్ కూడా చేయలేము. సరే ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్ చూపించడానికి ఇది పబ్లిక్ చేస్తాను. ఏదైతే డిఫాల్ట్ మాడిఫైర్ ఉందో అది పబ్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎర్రర్ వెళ్ళిపోయింది. ఎందుకంటే పబ్లిక్ మాడిఫైర్ ఉంది కాబట్టి డోర్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని, ఇప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్ లేకపోతే మీకు ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది, కానీ ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాస్ అనేది వేరే ప్యాకేజ్ లో ఉంది కాబట్టి యాక్సెస్ అయినా సరే ఇది పబ్లిక్ అనేది యాక్సెసిబుల్ అయినా సరే ఇంపోర్ట్ అనేది రాసుకోవాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ప్యాకేజ్ నేమ్, ఏం ప్యాకేజ్ నేమ్ లో ఉంది డోర్ క్లాస్? మాడిఫైర్స్ ప్యాక్ డాట్ 4 డాట్ డోర్ అనే దాంట్లో ఉంది. సరే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత డోర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మరి ఈ డిఫాల్ట్ మాడిఫైర్ స్పెసిఫై చేసిన వేరియబుల్స్ మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చా? కావాలని చెప్పేసి ఈ క్లాస్ ని పబ్లిక్ చేసానండి. డిఫాల్ట్ అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో అది ప్రైవేట్ కాబట్టి, ప్యాకేజ్ బయట మనం ప్రైవేట్ కాబట్టి మనం యాక్సెస్ చేయలేము, ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, ఇంపోర్ట్ స్టేట్మెంట్ కూడా ఎర్రర్ వస్తుంది. సో మరి అట్లీస్ట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్న వస్తాయంటే అవి కూడా రావండి. చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి డి డాట్ హైట్ అని రాస్తాను, చూడండి రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, HEIGHT అని రాసాను, చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది. విజిబిలిటీ పబ్లిక్ చేసుకోండి, ఇది డిఫాల్ట్ ఉంది యాక్సెస్ చేయలేమని చెప్తుంది. అట్లనే డి డాట్ ఓపెన్ డోర్ కూడా డిఫాల్ట్ మాడిఫైయర్ కాబట్టి ప్యాకేజ్ బయట నుంచి యాక్సెస్ చేస్తే చూడండి మెథడ్ కూడా సజెషన్ రావట్లేదు, యాక్సెస్ చేసినా కానీ ఎర్రర్ వస్తుందండి, పబ్లిక్ చేసుకోండి అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, ఇదండి పరిస్థితి. ఓకే, ప్యాకేజ్ లోపల అయితేనేమో పబ్లిక్ కాబట్టి అన్ని యాక్సెస్ అయితే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, వేరియబుల్ యాక్సెస్ చేసుకోవచ్చు, మెథడ్ యాక్సెస్ కాల్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ లోపల అయితే ఈ క్లాస్ ఒకవేళ ప్యాకేజ్ లోపల ఉంటే, డోర్ క్లాస్ లో ఉన్న ప్యాకేజ్ లోపల ఉంటే అది ప్యాకేజ్ బయట ఉంటే అది ప్రైవేట్ కాబట్టి, ఇది కావాలని చెప్పేసి క్లాస్ ని నేను ప్రైవేట్ చేశానండి, మళ్ళీ పబ్లిక్ చేశాను. ఇప్పుడు పబ్లిక్ తీసేస్తే డిఫాల్ట్ అయిపోతుంది. చూడండి మళ్ళీ ఎర్రర్స్ వస్తున్నాయి, చూడండి ఇక్కడ క్లాస్ లెవెల్లోనే ఎర్రర్స్ వస్తున్నాయి మనకి. ఓకే, ఇదంతా కామెంట్ చేసేస్తాను ప్రస్తుతానికి. ఓకే, కామెంట్ చేసేస్తాను, సేవ్ చేసేద్దాము. సేవ్ చేసేసి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తానండి నేను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రొటెక్టెడ్ గురించి చూద్దామండి. ఓకే, ప్రొటెక్టెడ్ ఎట్లా చూడాలి అంటే ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఆ ప్యాకేజ్ లో .6 అని పెడతాను. ఇందులో ఒక కొత్త క్లాస్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తానండి. క్లాస్ ఏదైనా విండో అని చేస్తాను. సరే విండో, డోర్ అయిపోయింది కదా, విండోకి వచ్చాను. ఓకే, డిఫరెంట్ క్లాస్ ఏదో ఇస్తున్నాను. ఇక్కడ మళ్ళీ అదే ఇంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ హైట్ అని ఇస్తాను ఒక వేరియబుల్ ని. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా హైట్ ఇద్దాం, 500 అని ఇద్దాం హైట్, విండో హైట్. తర్వాత పబ్లిక్ వాయిడ్ క్లోజ్ విండో అని ఒక మెథడ్ ఇస్తున్నాను. ఓకే,
system.out.println విండో క్లోజ్డ్. ఓకే, విండో క్లోజ్. ఇప్పుడు బై డిఫాల్ట్ గా నేను ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేసిన విండో క్లాస్ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ తోటి వచ్చింది. అయితే మరి ఇక్కడ నేను ప్రొటెక్టెడ్ చూద్దాం అనుకుంటున్నాను. ప్రొటెక్టెడ్ రాస్తే మీకు ఇల్లీగల్ మాడిఫైర్ ఎర్రర్ వస్తుందండి. ప్రొటెక్టెడ్ అనేది సపోర్ట్ కాదు. క్లాస్ ముందర మనం ప్రొటెక్టెడ్ ప్రొవైడ్ చేయలేము. ఓకే, ప్రొటెక్టెడ్ మనం క్లాస్ ముందర మెన్షన్ చేస్తే ఇల్లీగల్ మాడిఫైర్. ఓకే, ఇక్కడే ఎర్రర్ వస్తుంది. సో ప్రొటెక్టెడ్ అనేది మెన్షన్ చేయలేమండి. డిఫాల్ట్ చేయొచ్చు, పబ్లిక్ చేయొచ్చు. పబ్లిక్ చేసుకోవచ్చు, లేదు అంటే చేయకపోతే డిఫాల్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రొటెక్టెడ్ మాత్రం చేయలేము, ప్రైవేట్ కూడా చేయలేము. ప్రైవేట్ చేసినా కానీ ఎర్రర్ వస్తుంది మనకి ఇల్లీగల్ మాడిఫైర్. అంటే రెండే పాసిబిలిటీస్ ఉన్నాయండి క్లాస్ కి. అది వచ్చేసి డిఫాల్ట్ పబ్లిక్ రెండే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే పబ్లిక్ పెట్టేస్తానండి. ఎట్లాగో ప్రొటెక్టెడ్ పాసిబులే కాదు, క్లాస్ ముందట మనము చేసి చెక్ చేయడానికి పాసిబులే కాబట్టి ఇక్కడ డిఫరెన్సెస్ లో కూడా చేశాను చూడండి. డిఫాల్ట్ మాడిఫైర్ ని క్లాస్ ముందట పెట్టొచ్చు, వేరియబుల్స్ ముందట పెట్టొచ్చు, మెథడ్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు. కానీ ప్రొటెక్టెడ్ మాత్రము ఓన్లీ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ముందటనే ప్రొటెక్టెడ్ పెట్టొచ్చు అండి. క్లాస్ ముందట మనము ప్రొటెక్టెడ్ అనే మాడిఫైర్ ని స్పెసిఫై చేయలేము. అది కూడా ఇంకో డిఫరెన్సే అండి. ఓకే, అది కూడా ఒక రకమైన డిఫరెన్సే అండి. ఓకే, డిఫాల్ట్ మాడిఫైర్ ఏమో క్లాస్ ముందట, వేరియబుల్ ముందట, మెథడ్ ముందట స్పెసిఫై చేయొచ్చు. ప్రొటెక్టెడ్ మాత్రం వేరియబుల్ అండ్ మెథడ్ ముందటనే స్పెసిఫై చేయొచ్చు, క్లాస్ ముందట స్పెసిఫై చేయలేము. ఇంకొక డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్ ఇంపార్టెంట్ అయితే ఇదే, ప్రైవేట్ ఎక్సెప్ట్ చైల్డ్ క్లాస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మరి ప్రొటెక్టెడ్ అనేది క్లాస్ ముందట చేయలేము, మెన్షన్ చేయలేము అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సరే, అంత బాగానే ఉందండి. ఓకే, ఇంకొక డిఫరెన్స్ కూడా రాయొచ్చు ఇక్కడ. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇంకా ఇది అవసరం లేదు. ఇంటర్వ్యూస్ ఏంటంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇది మెయిన్ డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇది అడిషనల్ గా ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. డిఫాల్ట్ ఈస్ నాట్ ఏ కీవర్డ్ ఇన్ జావా, whereas protected is a keyword in Java. Okay, protected is a keyword in Java, but default is not a keyword in Java. Protected is a keyword in Java. Okay, protected is a keyword in Java. అట్లా రాస్తామండి. ఓకే, సరే, ఓకే, అంత బాగానే ఉంది. ఇక్కడ ఇంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఫైన్, పబ్లిక్ క్లోజ్, విండో క్లోజ్డ్. ఓకే, సో ఇక్కడ మనం రన్ చేద్దామండి. ఓకే, రన్ కాదు, సారీ. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనం పబ్లిక్ ఇవ్వచ్చు అండి, లేకపోతే డిఫాల్ట్ ఇచ్చుకోవాలి. ప్రొటెక్టెడ్ కానీ ప్రైవేట్ కానీ మనము క్లాస్ ముందట మెన్షన్ చేయలేము. మరి వేరియబుల్ ముందట ప్రొటెక్టెడ్ పెట్టచ్చా అంటే పెట్టచ్చు అండి. ప్రొటెక్టెడ్ అని కీవర్డ్ రాసేసి ప్రొటెక్టెడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా ప్రొటెక్టెడ్ అని కీవర్డ్ రాస్తే ప్రొటెక్టెడ్ అయిపోతుంది. ఈ వేరియబుల్ అండ్ మెథడ్ మాత్రం ప్రొటెక్టెడ్ ఉంటుంది, కానీ క్లాస్ మాత్రం ప్రొటెక్టెడ్ పాసిబిలిటీ లేదండి. సరే, నేనేం చెప్పాను, ఇదే ప్యాకేజ్ లో 6 అనే ప్యాకేజ్ లో ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. దాని పేరు డెమో1 అని డెమో ఎక్స్ అని ఇస్తాను. లేకపోతే ఓకే, డెమో ఎక్స్ అని ఫినిష్ అని కొట్టేస్తాను. ఇందులో ఒక మెథడ్ క్రియేట్ చేస్తానండి. పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అనే ఒక మెథడ్ నేను క్రియేట్ చేస్తాను డెమో ఎక్స్ లో. ఇప్పుడు నేను ఈ డెమో ఎక్స్ కూడా సేమ్ ప్యాకేజ్ లోనే ఉంది, విండో అనే క్లాస్ కూడా సేమ్ ప్యాకేజ్ లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొటెక్టెడ్ అనేది ఇక్కడ పబ్లిక్ లాగా పనిచేస్తుంది విత్ ఇన్ ద ప్యాకేజ్. సేమ్ డిఫాల్ట్ లాగేనండి. ప్రొటెక్టెడ్ కూడా కామన్ థింగ్ ఏంది, డిఫాల్ట్ కూడా ప్యాకేజ్ లోపల పబ్లికే, ప్రొటెక్టెడ్ కూడా ప్యాకేజ్ లోపల పబ్లికే అండి. ఓకే, ప్యాకేజ్ లోపల పబ్లికే. సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను క్లాస్ యాక్సెస్ చేయొచ్చా? ఖచ్చితంగా యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే క్లాస్ పబ్లికే. ప్యాకేజ్ లోపల ఏంది, ప్యాకేజ్ బయట కూడా యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే క్లాస్ కి ప్రొటెక్టెడ్ అనే ఆప్షనే లేదు కాబట్టి పబ్లిక్ పెట్టానండి. సో ఖచ్చితంగా ప్యాకేజ్ లోపల, ప్యాకేజ్ బయట కూడా యాక్సెస్ చేసుకోవచ్చు క్లాస్ ని. విండో w ఈజ్ ఈక్వల్ టు న్యూ విండో అని రాస్తాను. ఇక్కడ విండో w ఈజ్ ఈక్వల్ న్యూ విండో అని రాస్తాను. ప్రాబ్లం లేకుండా యాక్సెస్ అయిపోతుందండి. ఇంపోర్ట్ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఒకటే ప్యాకేజ్ ఉన్నప్పుడు వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేసినా కానీ, అబ్జెక్ట్ క్రియేట్ చేసినా కానీ ఇంపోర్ట్ చేయని అవసరం లేదు క్లాస్, ఎందుకంటే ఈ క్లాస్ ఒకటే ప్యాకేజ్ సంబంధించింది, ఈ క్లాస్ కూడా ఒకటే ప్యాకేజ్ సంబంధించింది కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా నేను ఆ యొక్క హైట్ అనే వేరియబుల్ ని క్లోజ్ విండో అనే మెథడ్ ని కాల్ చేస్తాను. ఓకే, w డాట్ హైట్ అని చెప్పి రాస్తాను. యాక్సెస్ అయింది కదా, w డాట్ క్లోజ్ విండో యాక్సెస్ అయింది, చూడండి యాక్సెస్ అయింది. ఓకే, ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, యాక్సెసిబుల్ అవుతుంది, ఎర్రర్స్ ఏం రావట్లేదు, అంటే యాక్సెస్ అయినట్టే. మరి ప్యాకేజ్ బయట యాక్సెస్ చేయొచ్చా? క్లాస్ గురించి మర్చిపోండి, ప్రొటెక్ట్ అనేది క్లాస్ కి సెట్టే కాదు అన్నప్పుడు క్లాస్ గురించి మనం ఆలోచించాం. ప్రొటెక్ట్ అనేది వేరియబుల్ ముందట, మెథడ్ ముందట స్పెసిఫై చేస్తాము, ఇక్కడ యాక్సెస్ కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రొటెక్టెడ్ విత్ ఇన్ ద ప్యాకేజ్ ఏమో, ప్యాకేజ్ లోపలనేమో పబ్లిక్ లాగా ఉంటుంది కాబట్టి ఇది పబ్లిక్ లాగా యాక్సెస్ అయిపోతుంది. ఓకే, సరే, మరి నేను ఇంకొక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తాను.
దాని పేరు .7 అని ఇస్తాను ఇక్కడ. ఇచ్చేసి ఈ 7 అనే ప్యాకేజ్ లో డెమో వై అనే క్లాస్ క్రియేట్ చేస్తానండి. డెమో వై అనే క్లాస్ క్రియేట్ చేసి ఫినిష్ కొట్టేసి ఇక్కడ నేను ఇంకొక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అట్లనే సేమ్ మెథడ్ పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. చేసి ఈ మెథడ్ లోపల మరి ఈ క్లాస్ యాక్సెస్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ కాదు, ఇది పబ్లిక్. ఓకే, బయట ప్యాకేజ్ బయట కూడా మనము విండో ఈజ్ ఈక్వల్ టు విండో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ విండో ఇట్లా రాసుకోండి. ఓకే, విండో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ న్యూ విండో ఫర్ ద మౌస్. ఇప్పుడు చూడండి, కాకపోతే ఏంటంటే విండో అనేది మనం యాక్సెస్ చేసినా కానీ, పబ్లిక్ అని యాక్సెస్ చేసినా కానీ అది వేరే ప్యాకేజ్ సంబంధించింది కాబట్టి ఈ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఎర్రర్ పోతుంది. ఎట్లా రాయాలి, ఇక్కడ ఇంపోర్ట్ అని రాసేసి ఆ ప్యాకేజ్ పేరు రాసేసి డాట్ అని చెప్పేసి విండో అని రాసేస్తాను. ఓకే, రాసేసి చూడండి సరిపోయింది. తర్వాత మరి ఈ వేరియబుల్ ని మెథడ్ ని యాక్సెస్ చేయొచ్చు అంటే చేయలేమండి. చూడండి, నార్మల్ క్లాస్ ఇది. ఎందుకంటే ఈ ప్రొటెక్టెడ్ వేరియబుల్ అండ్ మెథడ్స్ వచ్చేసి అవుట్ సైడ్ ద ప్యాకేజ్ బయట. ఓకే, ప్యాకేజ్ బయట నుంచి అవి ప్రైవేట్ లాగా బిహేవ్ చేస్తాయి కాబట్టి నేను డబ్ల్యూ డాట్ హైట్ అంటే రాదండి. ఓకే, హైట్ అంటే రాదు, ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వస్తుంది. అట్లనే డబ్ల్యూ డాట్ క్లోజ్ విండో అని చెప్తే కూడా రావట్లేదు, ఎర్రర్ వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, చూడండి, పబ్లిక్ చేంజ్ చేయమని చెప్తుంది, ఇక్కడ కూడా పబ్లిక్ చేంజ్ చేయమని చెప్తుంది. మరి ఇది ప్రొటెక్టెడ్ కదా. అయితే దీనిలో ఒక ఆప్షన్ ఉందండి. ప్రొటెక్టెడ్ మాత్రం ఆప్షన్ ఉంది, డిఫాల్ట్ లో ఆప్షన్ లేదు. కానీ ప్రొటెక్టెడ్ లో ఆప్షన్ ఏంటంటే ప్యాకేజ్ బయట కూడా మనము ఈ ప్రొటెక్టెడ్ సంబంధించిన వేరియబుల్స్ ని మెథడ్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఎప్పుడంటే మనం ఏదైతే క్లాస్ లో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాస్ వచ్చేసి ఈ ప్యాకేజ్ బయట ఉన్న క్లాస్ కి చైల్డ్ క్లాస్ అవ్వాలండి. ఎట్లా చేయాలి, డెమో వై ఎక్స్టెండ్స్ అని చెప్పి రాసేసి విండో అని రాయాలి. అప్పుడు ఏమవుతుందండి, డెమో వై ఎక్స్టెండ్స్ విండో అన్నప్పుడు ఏమవుతుంది, డెమో వై అనేది ఈ విండో క్లాస్ కి చైల్డ్ క్లాస్ అయిపోతుంది. ఓకే, విండో అనేది పేరెంట్ అవుతుంది. ఇట్లున్నప్పుడు మరి ఎట్లా యాక్సెస్ చేస్తున్నాం, ఎర్రర్స్ వస్తున్నాయంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో ఏముందండి, మనకి చైల్డ్ క్లాసు పేరెంట్ క్లాస్ ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ ని వాడుకోవచ్చు, యాక్సెస్ అవుతాయి. డైరెక్ట్ గా రాయండి, ఇన్హెరిట్ అయిపోయినాయి. చూడండి, హైట్ ఈజ్ ఈక్వల్ టు 700 అని చెప్తాను, లేకపోతే సిస్టమ్ డైరెక్ట్ ప్రింట్ చేయండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ హైట్ ప్రింట్ చేసేస్తాం. చూడండి, హైట్ యాక్సెస్ అవుతుంది. హైట్ ఇక్కడ పేరెంట్ లో ఉన్నది, చైల్డ్ క్లాస్ లో యాక్సెస్ అవుతుంది. ఈ విధానం ద్వారా మనము వీటిని పబ్లిక్ లాగా వాడుకోవచ్చు. ఓకే, సరే, ఇక్కడ మెథడ్ కూడా కాల్ చేస్తాను, క్లోజ్ విండో కదా మెథడ్ పేరు, క్లోజ్ విండో అని మెథడ్ కూడా కాల్ అవుతుంది. చూడండి, ఎర్రర్స్ ఏం రావట్లేదు. ఒకవేళ ఇది బయట ప్యాకేజ్ బయట ఉన్న క్లాస్ వచ్చేసి ఈ యొక్క క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ అయితే, ప్యాకేజ్ లోపల ఉన్న క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ అయితే అప్పుడు ఈ విధంగా ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్హెరిటెన్స్ ద్వారా మనము చైల్డ్ క్లాస్ లోకి ఈ హైట్ ని, క్లోజ్ విండోని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ మాత్రం ఎట్లాగో పబ్లిక్ పెట్టామండి, ప్రొటెక్టెడ్ కాదు. ఎందుకంటే ప్రొటెక్టెడ్ అనేది యాక్సెప్ట్ చేయదు కాబట్టి జావా. ఓకే, సరే, మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇదే విధంగా నేను డిఫాల్ట్ చేస్తే రావచ్చా అంటే రాదండి. ఓకే, చైల్డ్ క్లాస్ అయినా సరే అది ప్రైవేట్ అండి డిఫాల్ట్. ఎలా చెప్తాను అంటే క్లోజ్ చేస్తాను ఇవి రెండు. మనము ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 4, 5 అని. ఓకే, 4 లో మనకు డోర్ అనేది ఉంది. ఇక్కడ నేను డిఫాల్ట్ ఉన్నాయి రెండు. ఓకే, డిఫాల్ట్ ఉన్నాయి, ఈ క్లాస్ కూడా డిఫాల్టే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5కి వెళ్ళిపోతాను, 5కి వెళ్ళిపోయి ఇక్కడ అన్కామెంట్ చేసేస్తాను. అన్కామెంట్ చేసేసి చూడండి నేను ఏం చేస్తున్నాను, దీన్ని పబ్లిక్ చేస్తానండి. ఎందుకంటే డిఫాల్ట్ క్లాస్ ఎట్లా ప్రైవేట్ అయితే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయలేం. పబ్లిక్ చేస్తే కొంచెం మనకి అట్లీస్ట్ క్లాస్ వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇది నార్మల్ మెథడ్ కింద కన్వర్ట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అని ఒక మెథడ్ పెడతాను. ఇక్కడ పెట్టేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇది వేరే ప్యాకేజ్ లో ఉంది, రైట్. డెమో2 అనేది వేరే ప్యాకేజ్ లో ఉంది, డోర్ అనేది వేరే ప్యాకేజ్ లో ఉంది. ఓకే, డోర్ అనేది 4 లో ఉంది, డెమో2 అనేది 5 లో ఉంది. ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ ఎక్స్టెండ్స్ అనేది వాడతానండి. దీన్ని చైల్డ్ క్లాస్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్టెండ్స్ డోర్ అని పెట్టి చూడండి, డోర్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఇంపోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హైట్ అంటే రావాలి కదా, రాదు. డిఫాల్ట్ కి రాదండి, ఆ ఫంక్షనాలిటీ డిఫాల్ట్ కి లేదు. ఇది వేరే ప్యాకేజ్ లో ఉన్నా కానీ హైట్ వచ్చేసి ప్రైవేట్ లాగానే ఉంటది. డిఫాల్ట్ కి మాత్రం చైల్డ్ క్లాసెస్ కి ఎగ్జామ్షన్ లేదు. చైల్డ్ క్లాసెస్ కూడా డెమో2 అనేది డోర్ క్లాస్ కి చైల్డ్ క్లాస్ అయినా కానీ ఇక్కడ ఎగ్జామ్షన్ లేదు, అదే ఎర్రర్ వస్తుంది. అట్లనే నేను ఇక్కడ
ఓపెన్ డోర్ అనే మెథడ్ కాల్ చేసినా కానీ ఇన్హెరిటెన్స్ అనేది అవ్వదండి, పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇది డిఫాల్ట్ మాడిఫైర్. ఏ కీబోర్డ్ పెట్టకపోతే ఇక్కడ ఏ మాడిఫైర్ పెట్టకపోతే అది డిఫాల్ట్ మాడిఫైర్ కాబట్టి ఇక్కడ యాక్సెస్ అవ్వదండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఇదే దాన్ని నేను ఓకే ప్రొటెక్టెడ్ పెట్టినప్పుడు ఏమైందండి, ఇక్కడ యాక్సెస్ చేసుకోగలిగిన చైల్డ్ క్లాసెస్ యాక్సెస్ చేసుకోగలిగిన ఇన్హెరిటెన్స్ ద్వారా. కానీ డిఫాల్ట్ అది లేదు. అదే తేడా అండి, అదే తేడా మీరు చెప్పగలిగితే ఓకే. ఈ మిగతా తేడాలన్నీ లైట్ అండి. ఓకే. అది మీరు చెప్పినా చెప్పకున్నా ఓకే. కానీ మెయిన్ తేడా ఏంటంటే డిఫాల్ట్ మాడిఫైర్ వచ్చేసి విత్ ఇన్ ద ప్యాకేజ్ అయితే ప్యాకేజ్ లోపల అయితే అది పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే. అదే డిఫాల్ట్ మాడిఫైర్ వచ్చేసి ప్యాకేజ్ బయట నుంచి యాక్సెస్ చేస్తే కంప్లీట్ ప్రైవేట్ అండి. చైల్డ్ క్లాసెస్ కూడా ఎగ్జామ్షన్ ఏం లేదు ఇక్కడ. ఓకే. చైల్డ్ క్లాసెస్ కూడా ప్రైవేటే అండి అది. ఓకే. మీకు చూపించాను ఇప్పుడే. ప్రొటెక్టెడ్ వచ్చేసి ప్యాకేజ్ లోపల అయితే డిఫాల్ట్ లాగానే పబ్లిక్, బట్ ప్యాకేజ్ బయట మాత్రం ప్రైవేటే. కానీ ఇక్కడ ఒక చైల్డ్ క్లాసెస్ మాత్రం ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే చైల్డ్ క్లాసెస్ కి పబ్లిక్ గాని చైల్డ్ క్లాసెస్ కాకపోతే బయట ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ వచ్చి చైల్డ్ క్లాస్ కాకపోతే అప్పుడు అది వచ్చేసి ప్రైవేట్ కింద ఉంటుంది. బై డిఫాల్ట్ ప్రైవేట్ ఉంటుంది, కాకపోతే చైల్డ్ క్లాసెస్ మాత్రం ఎగ్జామ్షన్ ఉన్నది ఇక్కడ. ఇంకా ఇది మెయిన్ డిఫరెన్స్ చెప్పిన తర్వాత ఇంకా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకోవాలనిపిస్తే ఈ క్వశ్చన్ కి ఇది సరిపోతుంది ఆన్సర్. నేను ఇంకా చెప్పాలనుకుంటే డిఫాల్ట్ మాడిఫైర్ అనేది అసలు కీవర్డే కాదు. మాడిఫైర్ అనే మాడిఫైర్స్ ప్రతి మాడిఫైర్ కి కీవర్డ్ ఉంది, కానీ డిఫాల్ట్ మాడిఫైర్ కి ఈ మాడిఫైర్ కీవర్డ్స్ రాయకపోతేనే అది డిఫాల్ట్. బట్ ప్రొటెక్టెడ్ కి మాత్రం ఒక కీవర్డ్ ఉందండి జావాలో. ప్రొటెక్టెడ్ అని రాస్తాము, వేరియబుల్స్ ముందట మెథడ్స్ ముందట రాస్తాము అని చెప్పాలి. ఓకే. ఇంకొక డిఫరెన్స్ ఏంటండి, మూడో డిఫరెన్స్ ఏంది, ప్రొటెక్టెడ్ అనేది క్లాస్ ముందట రాసి ఇల్లీగల్ మాడిఫైర్ అనే కంపైలర్ ఎర్రర్ వస్తుంది కాబట్టి వేరియబుల్స్ కి మెథడ్స్ మాత్రమే ప్రొటెక్టెడ్ అనేది పరిమితం. కానీ డిఫాల్ట్ మాత్రము ఏ కీవర్డ్ రాయకపోతే రాసేదే డిఫాల్ట్ మాడిఫైర్. ఆ డిఫాల్ట్ అనేది మనము క్లాస్ ముందర మనము కీవర్డ్ మాడిఫైర్ పెట్టకున్నా కానీ, వేరియబుల్ ముందర కీవర్డ్ పెట్టకున్నా కానీ, మెథడ్ ముందర కీవర్డ్ పెట్టకున్నా కానీ అది డిఫాల్ట్ కిందకి అవుతుంది. డిఫాల్ట్ కిందకి అయిపోయి ఓకే, డిఫాల్ట్ కిందకి అయిపోతుంది. ఓకే. అది వేరియబుల్స్ కి మెథడ్స్ కి క్లాసెస్ కి అప్లికబుల్ అండి. కానీ ప్రొటెక్టెడ్ మాత్రం ఓన్లీ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ముందరనే పెట్టొచ్చు. ప్రొటెక్టెడ్ క్లాస్ ముందర పెడితే ఇల్లీగల్ మాడిఫైర్ అనే ఎర్రర్ మనకి వచ్చేస్తుంది. సరే అండి, ప్రాక్టికల్ గా మీకు కూడా చూపించాను, థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టాపిక్ ని, ప్రాక్టికల్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ యొక్క జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ కి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. నా యొక్క టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ కొలీగ్స్ కి రిలేటివ్స్ అందరికి షేర్ చేయండి. కామెంట్స్ పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదువుతానండి, మీకు రిప్లై కూడా ఇస్తాను. లేదు నాకు ఈ పర్టికులర్ టాపిక్ మీరు తెలుగులో పెట్టండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, తెలుగులో నాకు కావాలండి అని మీకు ఏ టెక్నికల్ టాపిక్ అయినా సరే తెలుగులో నాకు ఈ టాపిక్ కావాలి చేయగలుగుతారని నాకు కామెంట్స్ లో పెట్టండి. ఖచ్చితంగా ఎక్కువ మంది అడిగితే నేను ఖచ్చితంగా దాన్ని చేస్తాను. తెలుగులో మీకోసం వీడియోస్ ఫ్రీగా ఫుల్ కోర్సెస్ నేను పెడతానండి రాబోయే రోజుల్లో. ఓకే. సో మీ ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ వరకు వచ్చింది అనుకుంటున్నానండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా ఎంతో మందికి ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చేరుతుందండి. అలా చాలా వాళ్ళకి మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్ గా. ఓకే. సో వేరే వాళ్ళ వల్ల మీకు హెల్ప్ అయింది, మీ వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అయింది. ఇలా మీరు అన్ని చేయడం వల్ల నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ యొక్క ఎంకరేజ్మెంట్ తోటి ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల మీ యొక్క ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా నేను చాలా వీడియోస్ తెలుగులో కష్టపడి ఓకే, నేను ఎక్కువ ఇంగ్లీష్ లోనే చెప్తానండి, కొంచెం తెలుగు లాంగ్వేజ్ అయినా కానీ అలా కన్వర్ట్ చేసి చెప్పడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఓకే. సో నా పెయిన్ కూడా మీరు అర్థం చేసుకోండి, నా ప్రాబ్లం కూడా. అప్పుడప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయి, నేను మాక్సిమం ట్రై చేస్తున్నానండి, ఇట్లా అక్కడక్కడ వాడుతున్నాను. మీకు ఏం ప్రాబ్లం లేదంటే ఫైన్. ఓకే. అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఓకే. మాక్సిమం తెలుగులోనే చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఓకే. ప్రయత్నిస్తున్నానండి. ఓకే. సో ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ మోటివేషన్ తోటి ఇంకా ఎక్కువ వీడియోస్ తెలుగులో మీకు రోజు వారిగా పెట్టేసి మీకు మీ యొక్క లెర్నింగ్ ని ఓకే, మీ చదువుని నేను ఇంప్రూవైజ్ చేస్తానండి. ఓకే. మీకు చాలా కంటెంట్ ఇంత కూడా ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఇంత ప్రొవైడ్ చేయాలండి, అంత కంటెంట్ నేను పెట్టబోతున్నాను. అనవసరంగా ఇన్స్టిట్యూట్స్ లో కూడా జాయిన్ కాకండి, నా యూట్యూబ్ వీడియోస్ తెలుగులో ఫాలో అయిపోండి, మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. రానున్న రోజుల్లో చాలా సెషన్స్, చాలా టాపిక్స్ ని ఈ యొక్క ఛానల్లో పొందుపరుస్తాను. అప్పటి వరకు ఓకే, అప్పటి వరకు మీ సపోర్ట్ అనేది నాకు అవసరం అండి. మీరు ఎంత సపోర్ట్ స్టార్టింగ్ లో చేస్తే అంత ఎంకరేజ్మెంట్ తోటి అంత అన్ని వీడియోస్ చేసి నేను రానున్న రోజుల్లో చాలా వీడియోస్ మీకు తెలుగులో ఈ యొక్క టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పెడతానండి, అప్లోడ్ చేస్తానండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మర్చిపోకండి. ధన్యవాదాలండి. బాయ్.